హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని పటాన్చేరుకు వచ్చేస్తాం. పటాన్చేరులోని వీరంగూడలో ఉంటున్న మల్లీశ్వరి గారు వారి మిద్దెతోని పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ మరి వారి మిద్దెతోని పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా, లెట్స్ గో. మల్లీశ్వరి గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం అండి. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఇక్కడ ఒక మొక్క ఉందండి, దీనికి ఫ్లవర్ వచ్చింది. ఓకే, ఈ ఫ్లవర్ చూసి ఈ మొక్క ఏంటో గెస్ చేయాలి. ఆకులు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తారు కాబట్టి పువ్వు మాత్రమే చూపిస్తున్నాం. ఈ పువ్వు చూసి ఈ మొక్క ఏంటో మీరు గెస్ చేయండి. చాలా యూస్ఫుల్ మొక్క, చాలా హెల్దీ మొక్క, సౌందర్య పోషకాలు సంబంధించిన మొక్క. సో కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పలేము, దాని బదులు ఆన్సర్ చెప్పడం బెస్ట్. ఓకేనా? సో అందుకే మేము ఆకులు చూపించట్లేదు, ఆకులు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఆ పువ్వు చూసి ఆ మొక్క ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? సో మల్లీశ్వరి గారు, సో తోటలోకి ఎంటర్ అయిపోదాం. ఇటు ఇది స్పైడర్ లిల్లీ, ఇది చంద్రకాంత పూలు అంటారు. సాయంత్రం బకెట్ లో పెట్టారు. 7 years నుంచి అట్లానే ఉంది ఆ బకెట్. చూసారా? సో బయట ఏదో కొన్ని వేటే కంటే కూడా ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ అంతా కూడా తులసి, పసుపు. సో ఇక్కడ బాగా సూట్ కేసు లో పెట్టారు. చూసారు, సూట్ కేసు లో కూడా చాలా పెద్ద స్పేస్ ఉంటుంది, మన పనికి వస్తుంది ఇట్లా సూట్ కేసు. సో ఇట్లా ఈ సూట్ కేసులలో మనం ఆకుకూరలు వేసుకోవచ్చండి. కాకపోతే నా దగ్గర ఏంటంటే తోటకూర విత్తనాలు నేనేస్తే రావండి. నూర్జహాన్ గారు అంటారు అట్లా సూట్ కేసులు అలా పెట్టచ్చు అంటే పెట్టి చూశాను. సరే ఈ మొక్కలు కూడా వస్తున్నాయి కదా అనేసి పెట్టాను బయట. ఎందుకంటే ఆ సూట్ కేసులో చాలా మంది తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. దాని బదులు ఇలా మొక్కలు వేసుకోవచ్చు అని. తోటకూర వస్తుంది, కొత్తిమీర అన్ని బాగానే వస్తాయి. ఈ మధ్యకాలంలో మేము 1 month ఊర్లో లేము. సో ఇక్కడ జామ ఇది కూడా కాయలు కాసిందండి మొన్న రీసెంట్ గానే. ఇది 6 months అయింది తెచ్చి. బాగానే 9-10 కాయలు వచ్చాయి చిన్నదానికి, ఇంత కాయలు. కాకపోతే దాని మధ్యలో హోల్ పెట్టి మొత్తం కాయ అంతా అది పురుగు వచ్చేసింది. ఇంత పెద్ద కాయలు అంటే మనకు తెలియదు, అవేదో పెట్టాలంట కదా పండు పురుగులు. నేను వేరే దగ్గర పెట్టిన, నేను ఇక్కడ పెట్టలేదు. కానీ 10 కాయలు, ఇంత కాయలు అయ్యాయి. అట్లా కానీ చాలా పెద్దగా. ఇది జామ, ఇది కూడా కాయలు బాగానే ఉంది. ఇది వైట్ అంటే కింద మాది రెడ్ జామ్ ఉందని నేను మళ్ళీ వైట్ తెచ్చి పెట్టడం మొదలు పెట్టాను. ఇది ఈతకాయలు విత్తనాలు ఒక బొకేలాగుందని విత్తన బయట నుంచి కాయలు తెచ్చారు. అవి పండలేదని తెచ్చి దాంట్లో పడేసాను. ఏదో బొకేలాగా ఉంది కదా అని ఉంచి పెట్టేశాను. ఈతకాయలు సూపర్. సో ఈతకాయలు మంచిగా ఉంటాయి, వస్తే బాగానే ఉంటుంది కానీ బట్ బొకేలాగా ఉందని వదిలేసాను. అంటే పెద్ద చెట్టు రాదు కదండి, ఏదో నేను అలా. కానీ అది పెద్ద చెట్టు రావాలంటే కూడా చాలా టైం పడుతుంది. అది గుచ్చుకుంటా ఉంటాయి. ప్లేస్ ఉన్న ప్లేస్ లో వేయాలి. సూపర్. సో అలాగే అది బచ్చలి. అవును, ఇక్కడ ఏంటండి మొత్తం ఇంత పెద్దగా వేసారు కింద. అది బాబు మ్యారేజ్ అయినప్పుడు బ్యానర్ ఉంది కదా, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని, అది గ్రిల్స్ కి గేట్ అన్నమాట. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇది 4 వైపులా కుట్టి మట్టి పోసాను. అక్కడ కూడా పెట్టినట్టున్నారు కదా, అక్కడ కూడా ఉంది కదా. అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూద్దాం దాన్ని. 2 బ్యానర్స్. మంచి ఐడియా అండి ఇది కూడా, వేస్ట్ చేయకుండా. అయితే ఆ బాబు చేత ఏం చేశాను, ఇవి మేకులు పెట్టించాను ఆ గేట్ కి, అంటే పడిపోకుండా వెల్డింగ్ చేపించారు. సూపర్. అక్కడ ఉంది చూడొచ్చు క్లియర్ గా మనం. సో ఇటన్ని గులాబీలు పెట్టేశారు. కరివేపాకు, అది రెడ్, అది కారబంతి ఫుల్ వస్తాయి నాకు సంక్రాంతికి వచ్చి. ఇక్కడ అదొక క్రోటన్ మొక్క. ఓకే, క్రోటన్ మొక్కలు. అండ్ ఇక్కడ అది గోంగూర, టమోటా మొక్క. ఇది అది కొండ అడవి మామిడి. సో అదేంటంటే బోన్సాయ చిన్నగా దీంట్లో చిన్నగా వచ్చేస్తుంది, అందులో వస్తుందంట. అంటే కాయలతో ఉన్నదే తెచ్చి పెట్టాను.
వస్తుంది, కాకపోతే రాలిపోతున్నాయి బాగా ఎక్కువ. ఓకే ఓకే ఎందుకనో అంటే చూడాలి దాన్ని. ఓకే, మీ గ్రూప్స్ లో ఉంటాయి కదా, ఎందుకు రాలుతుంది అనేది దానికి 100 రకాల సమాధానాలు వస్తాయి కదా. అన్ని చూస్తాను, నాది నేనే ఫాలో అవుతాను. రైట్ రైట్, సూపర్. సో ఈ టబ్బు టబ్బు అంటే ఇది కిచెన్ కంపోస్ట్ అయిపోయినది డబ్బా, అంటే 3 months అయిపోయినాక ఇప్పుడు వాడచ్చు. ఇంక నేను ఊర్లో వెళ్తే అట్లా వదిలేసాను అనమాట. ఇంకా ఓకే, తర్వాత మళ్ళీ తర్వాత సంగతి చూస్తారు. సో ఇక్కడ చిక్కుడు చెట్టు కూడా ఉన్నట్టుంది. చిక్కుడు? అవునండి, చిక్కుడు అల్లుడు చిక్కుడు కింద నుంచి వచ్చింది 3 months నుంచి చాలా విపరీతంగా కాస్తుంది. విపరీతంగా కాస్తుంది, 3-4 months నుంచి విపరీతంగా కాస్తున్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ కింద నుంచి వచ్చింది కాబట్టి భలే అన్ని వచ్చేసాయి. సో ఇదేంటండి మొత్తం పురుగు వచ్చేసింది? మేము ఒక 20 days నుంచి లేము. ఏదైనా మజ్జిగ వాటర్ గానీ అట్లా స్ప్రే చేస్తే పోతుంది. బూడిదని ఏదైనా కొంచెం చేస్తే పోతుంది. ఎక్కువ అంత నన్ను పెస్ట్ ఇబ్బంది పెట్టట్లేదు. దాని మీద కొద్దిగా బూడిద జల్లిస్తే. సో ఇక్కడ శంకుపూలు. ఓకే, శంకుపూలు ఎట్లా వాటికి విత్తనాలు వస్తాయండి? విత్తనాలు వస్తాయి. ఇది కనకాంబరం, ఇది ఒక గులాబీ అన్నమాట. ఓకే ఓకే, ఇది ఒక నాటు గులాబీ, ఇది ఒక కలర్. సో ఇక్కడ పైనాపిల్ పెట్టేశారు. పైనాపిల్ 2.5 years పట్టింది నాకు ఒక పైనాపిల్ వచ్చింది. ఇది సెకండ్ టైం పెట్టాను. పైనాపిల్ ఒక పైనాపిల్ రావడానికి అంత టైం అంటే 1.5 years పడుతుంది అంట. 2.5 years పట్టింది నాకు. అంటే నేను అప్పట్లో కంపోస్ట్ సరిగా వేయలేదు ఎందుకని. ఇక్కడ పసుపే. మళ్ళీ ఇంకొక చెట్టు అక్కడ ఏమంటే డ్రాగన్ ఫ్రూట్ ఉంది, మళ్ళీ ప్లస్ అది కలేకాయలు అంటారు కదండి, ఆ చెట్టు. చక్కగా ఇక్కడ మొత్తం మంచి అడవిలాగా ఉంది. సో ఇటు ఇది నిమ్మ చెట్టు, మంచి నిమ్మకాయలు బాగున్నాయి. వచ్చినాయి, నేను తెచ్చినాక ఒకసారి వచ్చాయి నిమ్మ. ఇదేమో రేగి చెట్టు, ఇది కూడా కొన్ని కాయలు వచ్చాయి. మళ్ళీ పూత స్టార్ట్ అయింది, రాలిపోయింది మన వర్షానికి. ఇదిగోండి ఒక కాయ ఉంది. ఒకప్పుడు రోడ్ల మీద భలే దొరికేయండి ఇవి, ఇప్పుడు ఏం దొరకట్లేదు. సో ఇక్కడంతా చేమంతులు. సూపర్. సో ఇటు కూడా ఉన్నట్టు వాము నేను చట్నీ బాగా చేస్తానండి. బజ్జీలు వేయను, వాము చట్నీ బాగా చేస్తారు. పచ్చిమిరపకాయలు టమాటా చట్నీలో వాము ఆకు వేస్తాను, చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ వేస్తే స్మెల్ వస్తుందేమో కానీ తెలియకుండా వేస్తాము. ఇంకా అది టమాటా చట్నీ అనుకుంటారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. టమాటోలు వచ్చాయండి చక్కగా ఇక్కడ. వచ్చాయండి టమాటాలు. సో వెజిటేబుల్స్ ఇక్కడ హీట్ ఎక్కువ కనుక వెజిటేబుల్స్ తక్కువ మీ దగ్గర వస్తున్నాయండి. నా దగ్గర వేస్తున్నాను, రావడం తగ్గుతున్నాయి. ట్రై చేస్తా ఉన్నా. అంటే వేరే మొక్కలు తీసేసి వేద్దామని, ఇంకా చామగడ్డ, ఈ పసుపు ఇవంటే వస్తాయి కదా అనేసి దుంపకూరలు వస్తున్నాయి కనుక చేస్తాను. ఇది కట్టేసి అంటే ఈ మొక్క కిందకి ఇట్లా వాలిపోతుందని కట్టేసి. ఇదేమో పైకి ఒక హార్ట్ బ్రీడెడ్ అని తీగ ఫ్లవర్స్ పెట్టాను. ఇది ఇంకొక పైన ఇవి మనకి శంకుపూలు విత్తనాలు. ఇది నందివర్ధనంలో ముద్ద నందివర్ధనం. ఇది మళ్ళీ పైనాపిల్ చెట్టు. రంపం లాగానే ఉంటాయి అయితే. చివరికి పెట్టేస్తాను. సో అటు చామంతులు. ఓకే. సో ఇది వాషింగ్ మిషన్ అండి. ఇది అన్ని నేను పాత సామాన్ల వాళ్ళ కాడ తీసుకుంటాను. ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే పాత సామాన్ల వాళ్ళ దగ్గర. సో ఇక్కడ పసుపు మళ్ళీ. సో ఇక్కడ అంతా మంచి చామంతులు చాలా చక్కగా వచ్చి. చామంతులు చాలా బాగా వస్తున్నాయండి. ఏంటి మీ వర్మి కంపోస్ట్ అయినా? నేను ఏమేం చేయట్లేదు, కొంచెం ఎరువు వాడతాను. అసలు ఈ సంవత్సరం చెట్లు కూడా మార్చలేదు, ఇంకా పోయిన సంవత్సరం కంటిన్యూ. అంటే ఎవ్రీ ఇయర్ మీ చెట్లు మారుస్తూ ఉంటారు? మారడం కాదు, చామంతులు ఎండిపోతున్నాయి ఎండాకాలం వస్తే. కనకమరాల చెట్లు ఎండిపోతున్నాయి. ఈ సంవత్సరము కొంచెము ఈ అదే టైకోడర్మా వల్ల, ఆవు పేడ వల్ల అయినాయి. అట్లా అన్నమాట, కంటిన్యూ అయింది. లేకపోతే అంటే నేనేం తీసి పెట్టను, ఒకవేళ చనిపోతే మళ్ళీ తెచ్చి వేస్తాను అనమాట. సూపర్ సూపర్. సో అలాగే ఎవ్రీ మంత్ ఒకసారి మీరు మొత్తం తవ్వేసి క్లియర్ చేస్తారు. సో అక్కడ పెద్ద చెట్టు పెట్టేస్తారు. అది నేరేడు చెట్టు చాలా పెద్దగా నేరేడు చెట్టు. మొన్న కట్ చేసినా కూడా మళ్ళీ వచ్చిందంట. ఓకే, కట్ చేశారంటే చాలా మంది ఇప్పుడు మనము ప్రూనింగ్ చేయాలంటారు కదా. సో ఏ చెట్టుకైనా ప్రూనింగ్ కంపల్సరీ చేయాలంటారు? చేస్తాను నేను, చేసేస్తాను. ఇంకా ఏంటంటే పక్కన అబ్బాయి అంటాడు, నువ్వు చెట్టు రానివ్వు కంపోస్ట్ కట్ చేసేస్తుంటావు అంటాడు.
కానీ ప్రూనింగ్ చేస్తే చాలా చక్కగా వస్తాయి కదా. ఎస్ ఎస్, అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మధ్య. ఇంట్లో చిన్న చెట్టు ఉంటే ప్రూనింగ్ చేస్తే చక్కగా. కింద నేరేడు చెట్టుని అయితే తీసేసాను, ఎందుకంటే భూమిలో నుంచి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతే కష్టమని 5 years చెట్టుని తీసేసాను. వేర్లు అయిపోతే కష్టం అయిపోతుంది. రైట్ రైట్. ఓకే, సో ఇక్కడ పపాయ పెద్దగా వచ్చేసింది. 100, ఇది ఎంత టబ్? పెద్ద 100 rupees. చూసారు, ఇంత పెద్ద టబ్లో మంచి చక్కగా వచ్చేసింది పపాయ 100 rupees టబ్లో. ఓకే సూపర్. ఇది వేప మొక్క. వేప. సో ఇక్కడ ఈ టబ్లో ఇవన్నీ పసుపులు. రైట్ రైట్, పసుపు చామంతులు పెట్టేశారు. సో ఇక్కడ అండి ఇది ప్యాషన్ ఫ్రూట్. ఓకే, ప్యాషన్ ఫ్రూట్ ఉన్నాయా? ఫ్రూట్స్ మొన్ననే అయిపోయినాయి. హార్వెస్ట్ చేస్తారు. రైట్ రైట్, సూపర్. సో ఇది చిన్న ఇందులో పెట్టారా? ఇక్కడ పెట్టారు? అది ఇందులో పెట్టారు. సో చూసా ఇంత చిన్నగా ఉంది, దీంట్లో వచ్చేసింది చక్కరేక. ప్యాషన్ ఫ్రూట్ చాలా మంచిది అంటారు. అవును, కానీ అసలు చాలా బాగుంది. అంటే లైట్ గా పుల్లగా ఉంటది. కాయ అంటే ఒక్కసారి ఇష్టపడ్డామంటే మాత్రం ఆ కాయలన్నీ నేనే అయిపోయాను. ఓకే, సో ఇక్కడ గులాబీలు. రైట్ రైట్, సూపర్. సో ప్యాషన్ ఫ్రూట్ ఇంత చిన్న దాంట్లో టబ్లో మనం అంటే 20 liters ఉంటుందండి. దీంట్లో పెట్టామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రిలాక్స్డ్గా. కానీ వర్మి కంపోస్ట్ మనం మంచి ఎరువు ఇచ్చామనుకోండి, కుండీ ఎంతది అనేది సంబంధం లేదు, మంచిగా వచ్చేస్తుంది. రైట్ రైట్, సూపర్. సో ఇటన్నీ కూడా ఇంకా పసుపులో పెట్టారు. పసుపు అక్కడ డ్రాగన్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్. సో ఇది ఎర్ర బచ్చల, కనకాంబరాలు, సీతాఫలం. సో ఇక్కడ మంచి స్టాండ్స్ అన్ని ఇలా స్టెప్ బై స్టెప్ స్టాండ్స్ చేసుకున్నారు. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇది ఎడిట్ చూద్దాం. సో ఇక్కడ అన్ని వంకాయ కుండలో పెట్టారు. అంటే మేము 1 year ఒకసారి కుండ మారుస్తాం, ఫ్రిడ్జ్ లో వాటర్ తాగము. దానికోసం ఆ కుండను తీసుకొచ్చి ఇక్కడ బెస్ట్. అంటే ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే కుండలో వాటర్, అసలు ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే కుండలో వాటర్ తాగుతుంటే దాహం తీరిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ అంటే మనకి ఆ మట్టి, మేము ఇంకొకటి ఏంటంటే బయట నుంచి డబ్బాలు తీసుకురావట్లేదండి, మాకు మంజీరా వస్తున్నాయి. మంజీరానే ప్యూరిఫై, 1 day ఉంచుకుంటే కుండలో ప్యూరిఫై అవుతుంది, ఇంకా అట్లానే తాగేది. వెరీ గుడ్ అండి, మంచి యాక్చువల్గా మంచి ఫాలో అవుతున్నారు మీరు యాక్చువల్గా. సో ఇక్కడ శంకు పూలు. ఇంకా ఇంకొకటి ఏంటంటే 2 years నుంచి మేము వీక్లీ ఒక ఆకుని కషాయం లాగా చేసుకుంటాము. కషాయం చేసుకుని పొద్దున ఫస్ట్ టైం కషాయం తాగాక సెకండ్ టైం టీ తాగుతాం. సో అంటే మారేడాకు ఒక చేసుకుంటే ఒక వారం అంతా మారేడాకు వేసుకుంటాం, ఒక వారం అంతా పారిజాతం వేసుకుంటాము, ఒక వారము వామాకు వేస్తాము. మళ్ళీ షుగర్ ప్లాంట్ ఉంది కదండి, అది వేసుకుంటాము. ఇన్సులిన్ ప్లాంట్ వేస్తాము. మళ్ళీ తిప్పతీగ వేస్తాను. వెరీ గుడ్. తమలపాకు, ఏది అక్కడ నాకు ఏది కనిపిస్తే ఇది యూజ్ చేయొచ్చు అంటే అది వేసేసుకుంటాము. జామాకు, జామ, పారిజాతము, ఇంకొకటి ఏదో, ఈ 3 కంపల్సరీ వాడతాను. జామా కూడా ఈ మధ్య బాగా ఇదైపోయింది, కంపల్సరీ జామాకు వాడుతున్నారు. వెరీ గుడ్, మంచిది. కానీ 2 years నుంచి ఇంకొకటి ఏంటో దానివల్ల ఏమో ఇమ్యూనిటీ పెరుగుతుందని మేము అనుకుంటున్నాము. అసలు మేము ఇంట్లో కూడా టాబ్లెట్లు చాలా తక్కువ వాడతాం మేమిద్దరం. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, సూపర్. టచ్ వుడ్, అలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాను. ఇది పచ్చిమిర్చి. ఇదేమో బోగన్ విల్లాలని 2 కొమ్మలు తెచ్చి ఒకే దగ్గర పెట్టాను అనమాట. కొమ్మలు పెట్టాను, ఏమేమి వస్తుందో తెలియదు ఇంకా. 2 కొమ్మలు పెట్టాను, 2 కొమ్మలు. సో ఇక్కడ ఎట్లుందంటే మాకు ఇక్కడ ద్రాక్ష ఆకులు కాదు, ద్రాక్ష పండ్లే పందిరిలా. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక చూడండి ఇక్కడ. సో ఇలా సరదాగా ఉన్నారు. ఎప్పుడన్నా ఇట్లా బయటకు వచ్చినాం, బోర్ కొట్టింది, పైకి ఇలా రాగానే ఒకటి ఇలా టక్మని తీసుకోవడమే. ఎప్పుడన్నా మీరు ఊహించుంటారా ఎప్పుడన్నా ద్రాక్ష పండ్లు కడుక్కోకుండా తిన్నామంటే? ఇప్పటి వరకు చచ్చినామంటే చేపను రుద్ది తీసుకునే వాళ్ళం. వెరీ ఫస్ట్ టైం ధైర్యంగా తీసేది తినేస్తాను. కాదు బాబు, దానికోసమే నేను ఈ ఫ్రూట్స్ మొక్కలే ఎక్కువ వేయాలని నేను చూస్తున్నాను అనమాట. నాకు కూరగాయల మొక్కలు రాకపోయినా పర్లేదు, ఫ్రూట్స్ పెట్టామనుకో మనం మంత్లీ, అసలు మనం వీక్లీ తెచ్చుకోని అవసరం లేదు. ఏదో మనకు కావాల్సినవి కొన్ని పోయి తెచ్చుకోవచ్చు అనే ఆలోచనతో పెట్టినయే మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట. లేదు సరిపోతుంది, రిలాక్స్ అండి. ఒక ఫ్రూట్ తిన్నా సరే ఇట్లా పైకి వచ్చి.
సో ఇచ్చింది మిర్చి. ఇదేమో ఒక వైట్ ఫ్లవర్స్ వస్తాయి ఎంత తీగది, మా ఫ్రెండ్ ఒక ఆవిడ తెచ్చి ఇచ్చింది మొన్న. సో అక్కడంతా ఇది టమోటా మొక్క, టమోటా చామంతి 2 ఉన్నాయి. ఇది మామిడి చెట్టు. సో ఇక్కడ సపోటా వచ్చినట్టున్నాయి, బాగా వచ్చాయి. వచ్చినప్పుడల్లా ఇన్ని వస్తాయి, ఒక 10-15. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ చిన్న వాటర్ బబుల్ లో పెట్టారు సపోటా వచ్చేసి. వాటర్ బబుల్ కాదు, అక్కడ ఉందా? సరే ఇది వేప చెట్టు. సరే, ఓకే, రైట్. అక్కడ పెద్ద దాంట్లో పెట్టేసరి వచ్చింది. ఓకే. సో అలాగే ఇంకా వీటికి ఇంట్లో వచ్చినది కాకుండా ఇంకా కొన్ని ఇప్పుడు గులాబీ మొక్కలు చూసుకున్నా, ఫ్రూట్స్ మొక్కలు చూసుకుంటే కొన్ని ఫ్రూట్ రాదు. కొందరికి ఫ్రూట్ రావాలంటే ఏమి ఇవ్వాలండి బలం? ఫ్రూట్ రావాలంటే మనం వర్మి కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, ప్లస్ ఏంటంటే మనం ఈ కూరగాయల వాటర్ ఇవన్నీ చేస్తుంటే వస్తాయి, సహజమైనంత వరకు వస్తున్నాయి నాకైతే. సో వాటికి ఎండ కూడా ప్రాపర్ మెయిన్ ఫ్రూట్స్ మొక్కలకి డైరెక్ట్ సన్లైట్ ఉండాలి, సన్లైట్ లేకుండా రావు. రైట్. సో అది చివరండి అవన్నీ కూడా. అది సపోటా చెట్టు, ఇక్కడేమో మల్లె చెట్టు, అది కొంచెం పువ్వు ఆల్రెడీ ఎండాకాలం కాకపోయినా కానీ వస్తాయి పువ్వులు కూడా. వంకాయ ఇవి నిన్ననే హార్వెస్ట్ చేశారండి, నేను ఊర్లో లేను కదా, ఆయన వేరే ఆయన తీసుకెళ్ళాడు. అయితే వంకాయలు ఎప్పుడూ ఉంటాయి, ఎనీ టైం ఉంటాయి. వంకాయ పొనగంటి కూర నాకు ఎప్పుడు ఉంటుంది, ఎనీ టైం. పొనగంటి కూర మంచిది, పొన్నగంటి పోయిన కంటిని తిరిగి తెచ్చే కూర అంటే చాలా మంచిది. సో ఇంతకుముందు మాట్లాడడం ఇట్లా బ్యానర్ వేస్ట్ చేయకుండా యూజ్ చేస్తారు. సో బ్యానర్ హార్డ్గా ఉంటుంది కదా, సో దాంట్లో మట్టి వేసేసి సైడ్ వేసేసి 2 ఇక్కడ వెల్డింగ్ చేపించేసి అటు పోనీయకుండా పెట్టేశారు. మంచి అని చాలా బెస్ట్ ఐడియా యాక్చువల్గా. ఆ బ్యానర్లు తీసుకుపోయి బయట పడేసి ఎక్కడో పెట్టి ఖరాబ్ చేసే కంటే కూడా ఇది బెస్ట్ ఐడియా. ఇందులో ఎన్ని రకాలు పెట్టుకోవచ్చు కదండి? చాలా పెట్టానండి. ఇప్పుడు చూడండి, అందులో పసుపు పెట్టారు, చెట్టు, చామంతి, ఇంకా ఇది కూడా మన మిర్చి కూడా ఉంది, చామగడ్డ. సో ఒకటే దాంట్లో ఇన్ని పెట్టుకోవచ్చు మనం. సో ఒకసారి ప్లేస్ లేదు అనుకుంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే కింద చిన్న స్టాండ్ పెట్టి ఇలా పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్, మంచి ఐడియా యాక్చువల్గా. సో ఇక్కడ దానిమ్మ, ఇది సీడ్స్ తోటి వేసిందే కదా? అన్ని సీడ్స్. దానిమ్మ అయితే కాయతో కొనుక్కొచ్చి వేయలేదు, అన్ని సీడే. సూపర్. ఇప్పుడు దానిమ్మ పెట్టాలంటే సీడ్ అంటే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు దానిమ్మలు తింటూ ఉంటాము. నేను ఇప్పుడు ఏమైనా కుళ్ళిపోయినాయి అనుకోండి, అవి బకెట్, ఒక పెయింట్ బకెట్ కింద పెట్టేసుకుంటా, కూరగాయలు కడుక్కోవడానికి కానీ నేను ఏదైనా చేయడానికి దాంట్లో వచ్చేస్తాయి. ఇంకా నేను ప్రత్యేకంగా తెచ్చి వేయను, అందులో వస్తుంది. ఇంకెప్పుడైనా చెట్టు కాయ బాగా వచ్చింది, ఆ కాయ బాగుంది అంటే ఆ చెట్టును ఉంచుతున్నాను, లేకపోతే తీసేస్తున్నాను. సూపర్ అండి, నైస్. సో అక్కడ అది చింత చెట్టు. ఓ, చింత చెట్టు కూడా పెట్టేశారు. అంటే అది విత్తనంతో వచ్చింది. ఓకే, అని విత్తనాలతో బాగా వస్తుంది మీ దగ్గర. చింత చెట్టు చాలా పెద్దగా అవుతుంది, కాకపోతే ఇందులో కట్ చేసేస్తున్నాను ఏమైనా ఆకుల కోసం, అట్లా పౌడర్ చేస్తాను. ఓకే, రైట్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో పువ్వు మా ముందుగా ఉంది, ఇప్పుడు ఆకులు కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో చెప్పండి ఆన్సర్. పసుపు మొక్క. సో అందుకే మేము స్టార్టింగ్ ఈ ఆకు చూపించలేదు. సో ఈ ఆకు చూపిస్తే ఈజీగా క్లియర్గా మీరు పసుపు అని చెప్పేస్తారు, అందుకని పసుపు మొక్కకి పువ్వు వచ్చింది. సో ఏంటండి, పువ్వు వస్తే కంప్లీట్ అయినట్టా లేకుంటే ఏంటండి? అంటే తెలియదండి, అన్నిటికీ రావు ఎప్పుడు, కానీ ఎందుకో ఒక్కొక్కసారి వస్తుంటాయి. దాని గురించి నాకు తెలియదు, కానీ 2-3 టైమ్స్ వచ్చాయండి. ఓకే, పసుపు మొక్క. సో పువ్వు కూడా బాగుంది చక్కగా. సో ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందంటే ఎప్పుడు వేసారు? మే జూన్లో వేసారు. 9 నెలల పంట ఇది. సో 9 నెలలు అయిపోయాక ఆటోమేటిక్గా ఈ ఆకులు ఎండిపోయిన జనవరి వరకు ఇంక ఎండిపోవడం స్టార్ట్ అవుతాయి. జనవరి నుంచి మెల్లగా అదే ఎండిపోవడం, అంటే ఆకు ఒకటి ఎండిపోవడం స్టార్ట్ అయిందంటే నీళ్ళు తగ్గించాలి. నీళ్ళు ఎక్కువ పోయేది, తగ్గిస్తే బెస్ట్. ఎందుకంటే ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువ వేస్తామో మళ్ళీ కుళ్ళిపోయే తక్కువ చిన్నగా వేసుకుంటే ఈ ఆకులు మొత్తం డ్రై అయిపోతాయి. డ్రై అయితే రెడీ అయిపోయినట్టు. అప్పుడు తీసి కొద్దిగా వాటిని మనము క్లీన్ చేసుకొని ఉడకబెట్టి ఎండబెట్టి అప్పుడు పౌడర్ చేసుకుంటే ఇంటికి దీంతో ఎంత వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు మనం లేదు అంత? అవునా? ఓకే. సో ప్రాపర్గా చేసుకుంటే ఒక 100 గ్రామ్స్ అయినా సరే సరిపోతుంది మనకి. సూపర్. సో ఆన్సర్ ఇస్ పసుపు పువ్వు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.